ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. మనందరము 5వ దినపు కృతజ్ఞత కూడికలో ఈ రీతిగా దేవుడు మనల్ని కలిపినందుకు, క్షేమకరంగా మరలా మనల్ని సమకూర్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఒక కీర్తన ద్వారా దేవునామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. క్షణము నీ దయలే నీ క్షణము నీ
హల్లెలూయా స్తోత్రం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ ఆయన సన్నిధిలో ఘనపరిద్దాం, ఆయన నామాన్ని ఆరాధిద్దాం. మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని రాత్రికాల సమయంలో ఆరాధిద్దాం, ఆయన ఆహ్వానిద్దాం. హల్లెలూయా స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని ఆరాధిద్దాం. ప్రేమించదన్ అధికముగా ఆరాధించదన్ అనే పాటలు మనం పాడుకుందాం. అందరికి వచ్చిన కీర్తని అందరం కూడా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుల్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుల్ ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతుల్ నా పూర్ణ మనసుతో
హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఆత్మ తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉంటారో తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నందుకు, మీ అభిషేకాన్ని మాతో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రతి ఒక్కరిపై తండ్రి మీ ఆత్మను ఉంచినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఇంతవరకు ప్రార్థన గీతముల ద్వారా మీరు మహిమ పొందుకొని ఉన్నారు తండ్రి. అయ్యా, నిలబడుచున్న మీ బిడ్డలు మీ ఆత్మతో నింపినారు తండ్రి. నిలబడుచున్నది బిడ్డలైనా మాట్లాడేవారు మీరే ఉన్నారు కనుక ప్రభు, మీ అభిషేకాన్ని వారిపై ఉంచినారు తండ్రి. అయ్యా, మీరు మాట్లాడి సహాయం చేసినారు ప్రభు. కేవలం మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడుగు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సహోదరి కిరణ్మయ్ దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. దైవజనుడికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. మరి వాక్య భాగంలో వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకొని వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ మహోన్నతుడ మహాగరుడ, ఈ బంగారు పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. దీనురాలు నాయన నేను నిలబెట్టిన తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడండి నాయన. ఈ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి తండ్రి. ఈ పరిశుద్ధాత్మ వాక్కు నా తండ్రి అయ్యా హృదయంలోకి వెళ్ళి అయ్యా వాక్యానుసారంగా నడుచుకోవడానికి కృపణ దయచేయమని అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడండి నాయన. అయ్యా నుంచున్నది నేను మాత్రమే కాదు తండ్రి, అయ్యా మీరు నాలో ఉన్న తండ్రి. అయ్యా మీరు మాట్లాడే దేవుడుగా ఉన్నందుకు నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను ఆయన. అయ్యా విన్న వాక్యాన్ని బట్టి నా తండ్రి అయ్యా మమ్మల్ని మేము మార్చుకొనిటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాను నా తండ్రి. ఆమేన్. అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే ఒకసారి తీసి చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. చాలమ్మా. మరి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మరి మెలకువగా ఉండి ప్రార్థించడం అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆత్మ సిద్ధపాటు కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నారండి. అయితే లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చూసుకున్నట్లయితే కాబట్టి మీరు జరగబో వీటెలను తప్పించుకొని మనుష్య కుమారి ఎదుట నిలువబడుటకు శక్తిగల వారవుటకును ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మరి జరగబో వాటన్నిటిని తప్పించుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలంటండి. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఒకరి గురించి మనం చూసుకున్నట్లయితే యాకోబు గారండి, ఆది కాండము 32వ అధ్యాయం 24వ వచనంలో మరి యాకోబు గారు రాత్రంతయు కూడా పెనుగులాడి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారండి. మరి ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం చూసుకుందామండి ఒకసారి. ఒక నరుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద
అతనను కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చాలమ్మా. మరి తనకు రాబోడు శోధనను జయించడానికి మరి యాకోబు మరి తన అన్న మరి ఎదురొచ్చి చూడగా మరి ఎంతగానో భయపడిపోయాడండి. మరి ఆ శోధన ఎదిరించాలంటే, ఆ శోధన ఎదుర్కోవాలంటే ఆ రాత్రంతా కూడా తను పెనుగులాడి ప్రార్థించిన వాడుగా మనకు కనబడుచున్నాడండి. మరి పెనుగులాడి ప్రార్థించడం వలన ఆయన ఏం పొందుకున్నారంటే యాకోబు అను నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మరి రాత్రికాల సమయమందు మరి మనం కూడా మార్చబడాలండి. మన జీవితం కూడా మార్చబడాలంటే మనం కూడా పెనుగులాంటి ప్రార్థన కలిగి ఉండాలి. అదే విధముగా మరి 1 సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకి మొరపెట్టుచుండెను. చాలమ్మా. మరి సౌలు కోసం సమూయేలు గారు ఏం చేశారండి? రాత్రంతా కూడా మెలకువ కలిగి ప్రార్థించిన వారుగా ఉన్నారండి. మరి ఈ రోజు మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన సంఘం కోసం మనం మెలకువ కలిగి ప్రార్థించుచున్నామో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మరి మన పిల్లలు మరి వాళ్ళ భవిష్యత్తు కొరకు మనం రాత్రంతా కూడా మెలకువ కలిగి ప్రార్థించాలండి. మెలకువ కలిగి ప్రార్థించడం అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం అని కాదు, కానీ ఆత్మతో మనం నిత్యము కూడా దేవునితో మనం దేవునికి మనకి మధ్య ప్రార్థనతో దేవునికి సంబంధం కలిగి ఉండాలి. మరి సౌలు మరి తను విడిచిపోయినందుకు మరి సమూయేలు ఎంతగానో బాధపడ్డాడండి. మరి బాధపడ్డాడు కాబట్టి రాత్రంతా కూడా సమూయేలు కొరకు ప్రార్థించిన వారుగా ఉన్నాడు. మరి ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ఎంత మాత్రం ప్రార్థిస్తున్నాము? మన సంఘం కోసం ఎంత మాత్రం ప్రార్థిస్తున్నాము? మన కుటుంబం కోసం ఎంత మాత్రం ప్రార్థిస్తున్నాము అనేది ఈరోజు మనం పరిశీలించుకొని ప్రతిరోజు కూడా మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థించేవారుగా ఈ రోజు నుంచి మనం కూడా ఉండాలండి. అలాగే లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చాలండి. మరి యాకోబు గారైతే తనకొచ్చే శోధన కోసం రాత్రంతా కూడా పెనుగులాడి ప్రార్థించిన వాడుగా ఉన్నారండి. మరి సమూయేలు గారు మరి సౌలు కోసం మరి రాత్రంతా కూడా పెనుగులాడి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారండి. మరి 3వదిగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కొండకు వెళ్ళి తనకు రోజున్న శోధన గురించి రాత్రంతా కూడా ప్రార్థన చేసిన వారుగా మనకు కనబడుచున్నారండి. ఈ రాత్రికాల సమయమందు మరి మనం కూడా మనకు రాబోతున్నటువంటి ప్రతి ఒక్క శోధన గురించి
వాటి విడుదల గురించి మనం కూడా ప్రార్థన చేసి వాటిని జయించే శక్తిని మనం పొందుకోవాలని ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ప్రార్థించే వారుగా ఉండాలండి. మరి దేవుని రాకడ ఎంతో దగ్గరలో ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుచున్నారండి. మరి ఆయన రాకడికి మన సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి ప్రార్థించి రాబో శోధన జయించి మరి ఆయన రాజ్యంలో మనం కూడా చేర్చబడే వారి సంఘముగా మనం ఎత్తబడే సంఘంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిందాక. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. చక్కగా దేవుడి వాక్యం వివరించింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ బిడ్డకి ఆశీర్వాదం కలుగును గాక. ఎందుకంటే వాక్యం చెప్పాలంటే దేవుడు ఒక వరం ఉండాలండి. అందరూ కూడా చదవగలుగుతారు వాక్యాన్ని, కానీ చెప్పలేరు. అలా చెప్పాలంటే దేవుడు యొక్క వరాలు ఉండాలి. ఆ వరాలు ఉన్నవాళ్ళు మాత్రమే వాక్యముని చెప్పగలుగుతాడు. అలాగే చక్కగా వివరించింది యేసయ్య వాక్యముని. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే నేను ఒక 2 మాటలు చెప్పి వాక్య భాగంలోకి వెళ్దాము. మీ అందరికీ వందనములండి. మనము అసలు ఈ కూడికి ఎందుకు పెట్టుకుందామంటే ఎక్కడైనా ఎవరైనా సరే ముందుగా ఏదైనా యేసయ్య కార్యాలు చేస్తే, అద్భుతాలు చేస్తే అప్పుడు కృతజ్ఞత కూడికలని పెట్టుకుంటా ఉంటారండి. కానీ మనం ఏంటంటే దేవుడిని అడిగినది ఆయన కార్యం చేసాడు అని పరిపూర్ణ విశ్వాసంతో ముందు పెట్టుకుంటున్నాం. దేనికంటే మనం ఆయన అంతగా నమ్మాలి. యాకోబు ఫార్ములా ఏంటి? ఊహించాడు. ఊహిస్తే అప్పుడు ఏం జరిగింది? అన్ని కూడా అద్భుతాలే జరిగింది. యాకోబు ఫార్ములాని ఇప్పుడు మనము కూడా పాటిస్తున్నాం అన్నమాట. మనం ఊహించాం దేవుడి కార్యం చేసాడు అక్కడ అని, పెద్ద మందిరం కట్టాలని చెప్పేసి మనం అనుకున్నాం. అందరైతే ఏం చేస్తారంటే పెద్ద మందిరం కట్టిన తర్వాత అప్పుడు కృతజ్ఞత కోడికలు పెడతారు. కానీ మనం ఏం చేసామంటే ఆయన పరిపూర్ణముగా నమ్మి ఉన్న బిడ్డలము కనుక ఆయన నాకు కార్యం చేసాడు అని నేను ముందుగానే 40 రోజులు కృతజ్ఞత కోడికలు పెట్టి ఉన్నానండి. దేనికంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మితే చాలు, నన్ను నమ్మితే నా మహిమను చూస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు అండి. ఎలాంటి దేవుడు మన దేవుడు? నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. అందుకే చర్చి కడతానికి సహజంగా అయితే అందరూ కూడా ఎవరిని అడుగుతారు? మనందరినీ కూడా సహాయం చేయండి అని అడుగుతాడు. కానీ నేనైతే ఎవరిని అడుగుతున్నాను అంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవదేవుడిని అడుగుతున్నాను. తండ్రి, నా పట్ల మీ కార్యముని నెరవేర్చడానికి ఆకాశం నుండి నా ప్రభువా మీరు ధనరాశిని తండ్రి కృంభరించండి తండ్రి, పెద్ద చర్చి కట్టాలని అయ్యా మీరు నాకు కట్టించారు తండ్రి అని నేను దేవుడిని అడుగుతున్నాను. అదే విధముగా మీకు ఎవరికైనా సరే ఒక పెద్ద మందిరం కడుతున్నాడు, మన వంతు సహాయం చేద్దాం, ఆ చర్చిలో మనము కూడా ఒక చేద్దాం అని కనుక దేవుడు యేసయ్య మీతో మాట్లాడి ప్రేరేపణ కనుక కలిగి ఉంటే దయచేసి మీరు కూడా ఈ మందిరము కట్టే దాంట్లో మీ వంతు సహాయం చేయవచ్చు. మీ చెయ్యి కూడా మందిరము కట్టే దాంట్లో ఉండవచ్చండి. దేనికంటే ఆయనే సర్వము చేయగలిగిన దేవుడని మనందరము నమ్మాలి. దేనికంటే నిజముగా యేసయ్య మీ హృదయంలో ప్రేరేపించాడు అనుకో, అక్కడ నా బిడ్డ చర్చి కడుతున్నాడు, నువ్వు సహాయం చేయి అని మీ మనసులో కనుక యేసయ్య గర్తింపు చేస్తే తప్పనిసరిగా మీరు సహాయం చేయండి. కింద మా ఫోన్ నెంబర్లు, స్క్రోలింగ్ లో మా ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబర్స్ అవన్నీ వస్తాయండి. ఇంకొక మెయిన్ విషయం ఏమిటి అనగా, అందరినీ మీరు సహాయం చేసినా చెయ్యలేకపోయినా ఒక్కటి మాత్రం కోరుకుంటున్నా మిమ్మల్ని, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయండి. అయా నీ బిడ్డ చర్చి కడతానికి ముందుకొచ్చి ఉన్నాడు, ఆ బిడ్డకి తగిన సమస్తము కూడా సహాయం చేయమని దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా యేసయ్య తోడు ఉండాలి, యేసయ్య ప్రార్థన
బలం మన అందరికీ ఉండాలండి. దయచేసి మీలో ఎవరికైనా కనుక దేవుడు ప్రేరేపించి, దేవుడు గద్దించి, దేవుడు యేసయ్య కనుక మీతో మాట్లాడితే తప్పనిసరిగా మీరు డొనేషన్ చేయొచ్చు. చర్చి కడతానికి కింద స్క్రోలింగ్ లో మా మినిస్ట్రీ పేరు, మా అకౌంట్ నెంబర్స్ అన్ని వస్తాయండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని యేసు నామంలో కోరుకుంటున్నానండి. దయచేసి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయనా మీరు నా తండ్రి నిరంతరము మాతో ఉన్న దేవుడు తండ్రి. అయా మీరు తండ్రి ఏమి అడిగినా తండ్రి మీరు అది చేస్తానికి సిద్ధముగా ఉన్న దేవుడై ఉన్నారు కనుక నా తండ్రి నాయన వాక్యముని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఏమంటున్నాడండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, ఎదుగువానికి దొరుకును, తట్టువాడికి తీయబడును. ఇక్కడ నేను బైబిల్లో ఉన్న వాక్యమునే నేను ముందుకు తీసుకున్నా. ఎందుకంటే ఈ రోజు వరకు నా జీవితంలో నేను ఏది అడిగినా సరే నాకు యేసయ్య ఇస్తానే వచ్చాడు. దేనికి? అక్కడ వాగ్దానం ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అయితే మనం అడిగేది ఎలా ఉండాలి అంటే బలమైన విశ్వాసంతో అడగాలి, అల్ప విశ్వాసుల్లాగా అడగకూడదు. అలా మనం అడగాలి అంటే మన హృదయం కూడా శుద్ధిగా ఉండాలి. మన హృదయం కనుక శుద్ధిగా లేకుండా నువ్వు అడిగితే అక్కడ నీకు ప్రతిఫలం ఉండదండి. మనం అడుగుతుంది ఎవరిని? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని అడుగుతున్నప్పుడు మనం హృదయాన్ని ఎంతో శుద్ధిపరచుకొని అడగాలి. దేనికంటే ఈ లోకంలో ఉన్న ఉదాహరణ ఒక ఎమ్మెల్యేని కలవాలి అంటేనే ఎన్ని విధాలుగా మేకప్లో వెళ్తారండి. మంచి ఇస్త్రీ గొడ్డలు, మంచి ఖరీదు గల బట్టలు, మంచి సెంట్లు ఎన్ని కొట్టుకుని వెళ్తారు, అవునా? అలాగే దేవదేవుడు సన్నిధానంలోకి మనం వచ్చి అడుగుచున్నప్పుడు ఈ బట్టలు ఇవన్నీ అయితే అవసరం లేదు, కానీ నువ్వు క్లీన్ చేసుకోవాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని. దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి మన హృదయాన్ని కడుక్కోవాలి, ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి. హృదయ రహస్యముని ఎరిగిన దేవుడై ఉన్నాడు కనుక మనం ఆయన అడగాలి అంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి? మన ఆత్మని పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అప్పుడు మనం దేవుడిని యేసయ్యను కనుక అడిగినట్లయితే యేసు నామములో సమస్తము సాధ్యం. ఇంకోసారి చెప్పమ్మా వాక్యం. అడుగుడి మీకు ఇవ్వబడును. చూడండి ఏమంటున్నాడు? అడగండి, ఒక్క నిమిషం, అడగండి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. మనం ఎలా ఎతకాలి? చూడండి, ఎతకాలి. అడిగాము, యేసయ్య మనకి ఇచ్చాడు. ఎతకాలి. ఎతకడం అంటే ఏంటి? యథార్థమైన హృదయంతో మనం ఉండి నువ్వు కార్యం చేసావు అని నమ్మడమే. ఎతకడం అంటే ఏంటి? మన హృదయాన్ని శుద్ధిగా పెట్టుకుని నువ్వు కార్యం చేసావు దేవా అని మనం ఎతకాలి. చదువు. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. చూడండి ఏమంటున్నాడు? ఒక్క నిమిషం. అడుగు ప్రతివాడును పొందును. అంతేగాని నేను నీకు ఇవ్వను అని దేవుడైతే మాత్రం కాదండి యేసయ్య. విశ్వాసముతో ఎవరైతే ఏమి కోరుకుంటారో, ఎవరైతే ఏమి అడుగుతారో అడుగు ప్రతివాడికి ఇవ్వబడును. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేనికంటే ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఎంత ప్రేమాపూర్తి అంటే మనందరి కోసము తన రక్తముని కార్చిన దేవుడు. ఆ రక్తముతో మన పాపముల్ని కడిగిన దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీరెంతమందన్నా అడగండి, నేను ఇస్తానికి సిద్ధముగా ఉన్నా, కానీ నీ హృదయాన్ని నాకివ్వు. మీరేమడుగుతారో అడగండి, నేను అడిగింది నాకివ్వు.
ఏంటి యేసయ్య మనం అడిగే చెప్పండి? ఏమడుగుతాడు మనల్ని? మన హృదయాన్ని అడుగుతాడు. యథార్థముగా ఉండమని అడుగుతాడు. నువ్వు నీతిగా బతుకమని అడుగుతాడు. ఏ అబద్ధము ఆడద్దు. దేనికంటే మనం ఆయన బిడ్డలము కనుక మనం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. మనము కనుక నీతిగా ఉన్నట్లయితే యేసు నామములో సమస్తము సాధ్యమే. అందుకే మనం ఏమడిగినా మన తండ్రి ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే నేనేమడిగాను? నా స్వార్థం కొద్ది యేసయ్యా నేను ఒక పెద్ద బంగ్లా కట్టుకుంటాను నేను అడగలా. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఆయనకి మందిరము కడుతున్నాను అని అడిగాడు. యేసయ్యా నేను నీ మందిరం కట్టాలి, నువ్వు నాకు అడగమన్నావు కదా. నా కోరిక నేను బయటకు తీలా. నాకు అసలు కోరికే లేదు. దేనికంటే ఎవరికి కూడా ఈ లోకం శాశ్వతం కాదు కనుక నేను ఉన్నంత వరకు నీ సేవ చేసుకోవాలని నేను నా కుటుంబం నిర్ణయించుకున్నా. నాకున్న అన్ని వ్యాపారాలు కూడా నేను చేయదలుచుకోవాలా. దేనికి? నీ పని చేయాలి. ఇంతకాలం నాకు ఇష్టం వచ్చినట్టుగా బతికా, ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకాలి అనే నిర్ణయం తీసుకుని, దేవా నాకు వాస్తవంగా అండి సొంత ఇల్లు కూడా లేదు. అదే అందరైతే ఏం కోరుకుంటారంటే ఈ లోకంలో ఉన్న ఆశల ప్రకారం, ఈ లోక కోరికల ప్రకారం నాకు ఫస్ట్ సొంత ఇల్లు కావాలనుకుంటారు. నేనైతే అలా కోరుకోవాలా. నా దేవుడికే ఇల్లు కావాలి అని నేను పెద్ద చర్చి కట్టాలని నేను అనుకుంటున్నానండి. అందుకే నేను యేసయ్యనే అడుగుతున్నా. ఎందుకంటే ఆయన సర్వము చేయగలిగిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఆయన కన్నా ఇంకా గొప్పవారు ఎవరునూ లేరు. దేనికంటే ఆయన మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని పోషించుచున్నాడు. మన అనుదిన ఆహారం మనందరికీ కూడా ఆయనే ఇస్తున్నాడు కనుక నా గురి ఎవరి మీద ఉంది? యేసయ్య మీదే ఉంది. యేసయ్య నేను ఎవరిని అడగను, నువ్వు మాత్రమే ఇవ్వాలి చర్చి కడతానికి. నువ్వు ఏ బిడ్డకైనా సరే నీ ఆత్మతో ప్రేరేపించి వారికి ఇవ్వాలని కనుక ఇప్పిస్తే నీ చిత్తం అంతే. అంతేగాని అయ్యా నేను మందిరం కడుతున్నానండి మీరందరూ సహాయం చేయాలని అయితే నేను అడగను. దేనికంటే నువ్వు నాకు ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా. భూమి ఆకాశములు గతించిపోయినను నీ వాగ్దానము గతించిపోదు కనుక పరిపూర్ణమైన విశ్వాసంతో మేము జీవించుచున్నాము తండ్రి. నా గొప్ప దేవా, ఈ 40 రోజుల్లో నా తండ్రి ఈ కృతజ్ఞత కూడిక అయిపోయే లోపు నువ్వు మహా అద్భుతం చేస్తావని పరిపూర్ణముగా నమ్మకంతో ఉన్నాము తండ్రి. నా తండ్రి మీరే సమస్తము చేయగలిగిన దేవుడు. అందుకని నా తండ్రి మేము పరిపూర్ణముగా నిన్ను నమ్ముతున్నాము. మా హృదయాన్ని నీకు ఇస్తున్నాము. నీతోనే మా జీవితం మొత్తం కూడా నీతోనే నడుస్తాము తండ్రి. ఆమేన్. దయచేసి టైం సరిపోవడం వల్ల మన వాక్యముని ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ రేపు మనం చెప్పుకుందాము. దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య నా తండ్రి, నాయనా మీ వాక్యముని నా తండ్రి నా నోట పలికించి ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో నా తండ్రి అయా బలమైన విశ్వాసం నాటి ఉన్నావు తండ్రి. అడుగుడి నీకు ఇవ్వబడును నాయన. ప్రతి బిడ్డ అడుగుతాడు తండ్రి. ప్రతి బిడ్డకి నువ్వు ఇస్తానికి సిద్ధముగానే ఉన్నావు తండ్రి. నాయన ప్రతి బిడ్డ హృదయమని తండ్రి పవిత్రపరిచి తండ్రి నా దేవా ప్రతి బిడ్డని నా తండ్రి తాకి నా తండ్రి ఎవరెవరు ఏమేమి అడిగి ఉన్నారో తండ్రి వారందరూ కోరికల్ని తీర్చమని నా దేవా అడుగుచున్నారు తండ్రి. నాయన ప్రతి బిడ్డని తండ్రి మందిరంలో అడుగుతున్న ప్రతి బిడ్డని తాకి స్వస్థత పరచమని, అయా మంచి ఆరోగ్యమని నాయన వారికి ఉన్న బాధలన్నీ తొలగించి నా తండ్రి నాయన వారికి తండ్రి మంచి సంతోషకరమైన జీవితం నీమని నా జరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరైనా సరే ముగ్గురు ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకొనుచున్నానండి. ముగ్గురు ప్రార్థన చేయండి. అందరికీ